హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి ఫస్ట్ బిట్, రుణరాశుల ఉనికిని గుర్తించింది ఎవరు? రుణరాశుల ఉనికిని గుర్తించింది భారతీయులు. రుణరాశుల ఉనికిని గుర్తించింది ఎవరు? భారతీయులు. సున్నాను కనుక్కున్నది ఎవరు? భారతీయులు. దశాంశమానాన్ని ప్రపంచానికి అందించిన వారు ఎవరు? భారతీయులు. దశాంశమానాన్ని ప్రపంచానికి అందించిన వారు ఎవరు? భారతీయులు. భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు ఉపయోగించారు? భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు ఉపయోగించారు? క్రీస్తు శకం 876 అంటే 1876లో. క్రీస్తు శకం 1876లో భారతీయులు మొదటిసారిగా సున్నాని ఉపయోగించారన్నమాట. క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్టీయంను అజబ బాహర్ అనే పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించిన వారు ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్టీయం అనేది గ్రంథం అన్నమాట. ఆయన రాసిన గ్రంథం. దానిని అరబ్బీ భాషలోకి అనువదించారన్నమాట. ఆ అరబ్బీ భాషలో అనువదించిన పేరు ఏంటి అంటే ఆజ్ బబాహర్. అంటే ఆజ్ బబాహర్ అనేది ఆర్యభట్టీయం గ్రంథం యొక్క అరబ్బీ భాషలో పేరు అన్నమాట. రామానుజన్ సంఖ్య ఏంటి? రామానుజన్ సంఖ్య వచ్చేసి 1729. ఇది వచ్చేసి రామానుజన్ సంఖ్య 1729 అనేది రామానుజన్ యొక్క సంఖ్య అన్నమాట. ఆధునిక గణితానికి పితామహుడు ఎవరు? రెనే డెకార్ట్. ఆధునిక గణితానికి పితామహుడు రెనే డెకార్టే. ఆధునిక గణితానికి పితామహుడు ఎవరు? రెనే డెకార్టే. ఆధునిక గణిత భాషకు ఆద్యుడు ఎవరు? జార్జి కాంటార్. ఆధునిక గణిత భాషకు ఆద్యుడు ఎవరు? జార్జి కాంటార్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని పేర్కొన్నది బెంజమిన్ పీర్స్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని పేర్కొన్నది బెంజమిన్ పీర్స్. సంఖ్య అనేది ఏ భావన? సంఖ్య అనేది అమూర్త భావన. సంఖ్య అనేది ఏ భావన? అమూర్త భావన. గణిత భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు. గణిత భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు రసెల్ వైట్వుడ్. గణిత భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు? రసెల్ వైట్హెడ్. రెండు బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అవుతుంది అనే విషయ నిర్ధారణ చేయటం. రెండు బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అవుతుందని విషయ నిర్ధారణ చేయటం అనేది ఏంటి? ఆగమన హేతువాదం. రెండు బేసి సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అవుతుంది అని విషయ నిర్ధారణ చేయటం ఏంటి? ఆగమన హేతువాదం. వృత్త వ్యాసార్థాన్ని ఇస్తే ఆ వృత్త వైశాల్యం గణించటం నిగమన హేతువాదం. వృత్త వ్యాసార్థాన్ని ఇస్తే ఆ వృత్తం వైశాల్యం గణించటం నిగమన హేతువాదం. సాంప్రదాయకవాదం ప్రచారం చేసింది ఎవరు? డేవిడ్ హిల్బర్ట్. సాంప్రదాయకవాదాన్ని ప్రచారం చేసింది డేవిడ్ హిల్బర్ట్. గ్రాండ్లర్ గెనెడర్ మేథమెటికా గ్రంథాన్ని రాసింది ఎవరు? డేవిడ్ హిల్బర్ట్. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఐ హోప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.